మన వందే భారత్ ట్రైన్ వస్తుంది. చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉంది ట్రైన్. లోపల కూడా చూద్దాం ఈరోజు. ఓకే బుల్లెట్ ట్రైన్లా ఉంది, చూద్దాం. ఇక మన కోచ్ C10 ఎక్కుదాం. అంత విండోస్ కూడా ఆటోమేటిక్ కాదు. ఇంటీరియర్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఫ్లైట్లా అనిపిస్తుంది చూడడానికి. కాస్ట్ కూడా అలాగే ఉందనుకోండి. మనది విండో సైడే వచ్చింది. నార్మల్గా స్లీపర్ క్లాస్ టికెట్ 200 ఉంటే వందే భారత్కి సిట్టింగ్ క్లాస్ టికెట్ ఇంచుమించుగా 1000 రూపాయలు దాటిపోయింది. అయినప్పటికీ పర్వాలేదు, కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ట్రైన్ అయితే మూవ్ అవుతుంది ఇప్పుడు. ఫ్రీ వాటర్ ప్రొవైడ్ చేశారు. ఇంకా చాలా చేస్తూనే ఉంటారు. ఫ్లైట్ లానే సేమ్ చేశారు కదా, గట్టిగా డబ్బులు ఇస్తాడు. చెప్తుంది అనౌన్స్మెంట్ లోకల్ ట్రైన్ లా డిస్ప్లేలో వాటర్ బాటిల్ పెట్టుకోండి ఇచ్చాడు. ఎవరు కొట్టి వీడైతే చూపిస్తున్నారు. ప్రజెంట్ 123 అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. వాటర్ ఇంటీరియర్ కూడా బాగుంది చూసారా. సిసి కెమెరాలు కూడా ఇచ్చాడు. ఛార్జింగ్ పాయింట్ ఇచ్చాడు. కేబుల్తో పెట్టి ఇచ్చారు కదా. మరొక ఐటమ్ వచ్చింది. వచ్చినాయి చూద్దాం. ఒక్కొక్కటి ఓపెన్ చేసి హిమాలయ క్యామిల్ పాప్కార్న్ అంట. మిక్సర్ ఇచ్చాడు. మసాలా చాయ్ అంట. టమాటా సాస్ అంట. ప్యాకింగ్లో ఉంది. ఇది సాస్ వేసుకొని తిన్నాము. మనకు అన్నం అయితే ఖాళీ చేసేసాము. ఇప్పుడు చాయ్ కూడా వస్తుందంట. తాగిద్దాం. చాయ్ కోసం అయితే వెయిట్ చేశారు. మనం చాయ్ కేసు కలుపుకొని తాగేద్దాం. ఓపెన్ చేసి కొంచెం ఇలా తింటాం. చూసారా పెద్దగా షేక్. ఒకసారి వాష్రూమ్ కూడా చూస్తే బాగుంది, నీట్గానే ఉంది. ఇంకా ఎక్కువ దిగాము, ఏమనుకోకండి. భోజనం అయితే వచ్చేసింది. ఇది కర్రీ, ఇది పప్పు అనుకుంటా, ఇది రైస్, ఇది కూడా ఏదో ఉంది. ఓపెన్ చేసా కూడా చూపిస్తాను. పెరుగు వచ్చింది, చపాతీ వచ్చింది, మౌత్ వచ్చింది, పెప్పర్ వచ్చింది, హ్యాండ్ వాష్ కోసం వచ్చింది, తర్వాత స్పూన్స్ కూడా వచ్చాయి. చూద్దాం, ఓపెన్ చేశాక మళ్ళీ చెప్తాను. అన్ని వేడి ఉన్నాయి. 2 చపాతీలు ఇచ్చాడు, డ్రై కర్రీ ఒకటి ఇచ్చాడు, గ్రేవీ కర్రీ ఒకటి ఇచ్చాడు, పప్పు, ఇది జీరా రైస్, ఇదిగోండి స్పూన్తో ప్యాకెట్ ఒకటి, ఐస్ క్రీమ్ ఒకటి. ఇంకా లైన్ చదువు చూస్తుంటే ఆకలిస్తుంది. ఇంకో మరి అన్ని బాగున్నాయి. టేస్ట్ లేదు, మొత్తం పన్నీరే ఉంది. బాగున్నాయి, అన్ని బాగున్నాయి.